పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మ సంచారమును, ఆయన చేసే కార్యాలను చూద్దాం. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో దిగు వస్తూ ఆయన ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారో, నీ జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడో కొన్ని నిమిషాల్లోనే నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. రిబరా బాబా లిధరియనందురవే క్రోట్రిలి వ్యూరి ఖమార హజంద్రు శిఖరవే. సహోదరి దైవస్వరూప దేవునితో మాట్లాడుతున్నాడు. క్రింట్రెలియా ధోసధరవే. స్వరూప, దేవుని యొక్క కార్యమును చూడటానికి నీవు ఎదురు చూస్తున్నావు. గర్భఫలం లేక 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు నీ పట్ల గొప్ప మిరాకిల్ చేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు. ఆయన కృప చేతను నింపబడి గర్భఫలం పొందుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన నామాన్ని మహిమపరచుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రిక్లో షధర్ యనంద్రద శుకరవే. హల్లెలూయా. హోరా కిమార్ అంధురధరి అనంద్రుదవే లికరధర షధరవే. సహోదరి ధరణి దేవునితో మాట్లాడుతున్నాడు. ధరణి, ఇదిగో నీ పిల్లల కొరకు, వారి యొక్క చదువుల కొరకు ఎంతో వేదనతో దుఃఖముతో వారిని ఎలా చదివించాలా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. దేవుడు తన కృపను నీకు ఇస్తున్నాడు. అద్భుతంగా నీ పిల్లలని దేవుడు చదివించబోతున్నాడు. దిగులు పడకు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు. ఆయన కృప చేత నీ పిల్లలు నింపబడుతున్నారు. రోజడిలి భీకర హజద్ర టిలియనంద్రు శిఖర హజదరవే. హల్లెలూయా. రిమే డిక రజ దుష ధీరన అందరవే. సహోదరుడ సదానందం దేవునితో మాట్లాడుతున్నాడు. సదానందం, ఒక గృహాన్ని నీవు కట్టాలని ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు. సగం గృహం ఇదిగో కట్టావు, కానీ ఇక మీదట ముందుకు వెళ్ళలేకపోతున్నావు, కట్టలేకపోతున్నావు. దేవుడిని దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. ఇక మీదట దేవుడే ఆ గృహాన్ని నిర్మించబోతున్నాడు. నీవు అలసిపోయావు కదా, దేవుడు నిన్ను నిలవబెడుతున్నాడు. నీవు అలసిపోయి విచారములో పడిపోయావు, దుఃఖంలో పడిపోయావు. దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దిగులు పడుకో. ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. రిషదిరి అహరాజు దలియక్రే ట్రెబ్యూరి నిమర నందురవే. క్లోండ్రెష దార్య నంద్రుది కరందు శబెరియ నందుర శాల క్రధారవే. సహోదరి ఎస్తర్ రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు కళ్ళు సరిగా కనిపించవు కదా. దేవుడు తన శక్తితో నిన్ను తాకి ఆయన యొక్క అభిషేకం నీ పైకి విడుదల చేసి నీ కళ్ళను, ఆయన గాయములలోని రక్తపు చుక్కలు నీ కళ్ళలో పోసి నీకు విడుదలిస్తున్నాడు. నీకు దృష్టి కలగజేస్తున్నాడు. నీ కళ్ళు తెరవబడుతున్నాయి. నీవు చక్కగా చూడగలుగుతున్నావు. ధైర్యం కలిగిండు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. క్రోట్రలియారా ధర్యనంద్రుదేవి శుకర హజద్రదవే. థ్యాంక్ యూ మాస్టర్. నీ ఆత్మ ద్వారా ఇక్కడ నీ యొక్క అభిషేకాన్ని కృమ్మరించండి. అద్భుతాలు సృష్టించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. సంచలనాత్మకమైన కార్యాలను ఈ కడవరి కాలంలో ప్రభు ఈ దీన సేవకుని ద్వారా జరిగిస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లంలో మీరున్నా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా సరే, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే నీ సమస్య నుండి దేవుడు విడుదల చేశాడని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా దేవుడు ఒక గొప్ప విజయాన్ని నీకు ఇస్తున్నాడు. తప్పకుండా దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. చేతబడి శక్తులైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి ప్రాబ్లంలో నీవు చిక్కుకుపోయినా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలని ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాక్ష్యాలను చూద్దామా. వికారాబాద్ నుండి
స్రవంతి. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట అనేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయ్యా, 4 సంవత్సరాలుగా నా కుమార్తెకు మాటలు రావడం లేదు. పుట్టింది మొదలుకొని 4 సంవత్సరాలయ్యింది. ఇప్పటికీ ఆమె మాట్లాడటం లేదు. మేము ఎంతో ధైర్యాన్ని కోల్పోయి దిగులుతో బెంగతో బ్రతుకుతూ ఉన్న సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూసాం. దేవుడు మీ ద్వారా చేస్తున్న అద్భుతాలు చూసాం. వెంటనే మాకు విశ్వాసం కలిగింది. మీకు ఫోన్ చేశాం. ఫోన్ చేసి నా కుమార్తె గురించి మీకు తెలియజేశాను. వెంటనే మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా, నీ కుమార్తెకు దేవుడు మాట ఇస్తున్నాడు, నీ కుమార్తె మాట్లాడుతుంది అని చెప్పారు. మీరు చెప్తుండగానే నా కుమార్తెలోనికి దేవుని అభిషేకం విడుదలైంది. నా కుమార్తె మాట్లాడడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4 సంవత్సరాలుగా మాటలు రాని ఆ మోగ అమ్మాయికి, ఆ చిన్న బిడ్డకు దేవుడు నాలుకను సడలింపజేసి మాట్లాడటం ఆయన శక్తి ద్వారా జరిగించారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ చిన్న బిడ్డ మాట్లాడడం దేవుని కార్యం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మరో సాక్ష్యం, భీమవరం నుండి లాజర్. దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు భయంకరమైన షుగర్ వలన నా కాలుకు పుండు ఏర్పడింది. ఆ పుండులో నుంచి రసి కారుతా ఉండేది. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను. అయితే ఆ పుండు తగ్గలేదు, రసి కారుతూనే ఉంది. డాక్టర్స్ కాలు తీసేయాలన్నారు. అలాంటి సమయంలో నేను చాలా బాధతో, చాలా భయంకరమైన బాధతో ఏడుస్తూ ఉన్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి వెంటనే నాకు ధైర్యం కలిగింది. మీరు ప్రార్థన చేస్తే నా పుండు బాగవుతుంది, నా కాలు బాగవుతుంది అని నేను విశ్వసించాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పి ప్రార్థన చేయమన్నాను. మీరు ప్రార్థన చేసి వెంటనే దేవుని యొక్క శక్తి నా లోపలికి విడుదల చేశారు. మీరు చెప్పారు, అయ్యా, దేవుడు నీ కాలు బాగు చేస్తున్నాడు, నీ పుండు నయమైపోతుంది అని మీరు చెప్పారు. చెప్పిన వారములో నా పుండు పూర్తిగా తగ్గిపోయింది, రసి కారడం ఆగిపోయింది. డాక్టర్లు సహితము వారికి అర్థం కావడం లేదు, ఎలా జరిగింది ఈ అద్భుతం అని వారు అడుగుతూ ఆశ్చర్యపోయారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కార్యాలంటే ఇలా ఉంటాయి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడా? నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఏ కార్యాన్ని దేవుడు చెయ్యాలని చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఖచ్చితంగా టీవీ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. దయచేసి మీరేమీ నిరాశపడొద్దు. రేపైనా చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధం చేసిన అద్భుత వర్తమానం, రాయి దిండుగా దీవెన మెండుగా. ఆమేన్. రాయి దిండుగా దీవెన మెండుగా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనలను దేవుడు నడిపించే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విచిత్రంగా ఉంటుంది. దానిని మనము గమనిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క కార్యాలు దేవుడు ఎలా చేస్తాడో మనం కనిపెడుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రాయి దిండుగా అంటే ఒక వ్యక్తి రాయిని దిండుగా చేసుకున్నాడు. దిండుగా చేసుకుని నిద్రపోతున్నాడు. ఆ రాత్రే దేవుడు దర్శించాడు.
దర్శించి దీవెనలు కృమ్మరించేస్తున్నాడు. సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ప్రైజ్ ది లార్డ్. నీ సంతానము ఈ భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఏమన్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చాలా విచిత్రమైన ఒక పాయింట్ ఉంది, ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఏమిటో తెలుసా? యాకోబు ప్రాణభయంతో తన అన్న చంపేస్తాడేమో అని తన తండ్రి ఇంటి నుండి పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడు అంటే తన మామ యొద్దకు, తన మామ అయిన లాబాను యొద్దకు పోతూ ఉన్నాడు. ఒక చోటకు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయింది. ఆ రాత్రి అక్కడ ఒక రాయి తీసుకున్నాడు, తనకు దిండుగా చేసుకున్నాడు. అలా నిద్రపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఆ అరణ్యంలో మంచి బెడ్ మీద పడుకోవాలంటే బెడ్ దొరకదు తెలుసా? గ్రహించండి. ఒకవేళ ఆ అరణ్యంలో దిండు కావాలి అంటే దిండు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా, రాదు. కొంతమందికి దిండు లేకపోతే నిద్ర రాదు, కొంతమందికి బెడ్ లేకపోతే నిద్ర రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఏసీ లేకపోతే నిద్ర రాదు, కొంతమందికి ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఒక రాయిని దిండుగా చేసుకున్నాడు. నిద్రపోతున్నాడా అంటే ఏ సమయంలో దేవుడు ఏ చోట ఏ విధంగా మనలను నడిపిస్తున్నాడో గమనించుకోవాలి. ఆ రాత్రి నీకు ఒక రాయినే ఇచ్చాడు దిండుగా చేసుకోమని. అంటే ఆ రోజు నీకు ఒక టిఫిన్ మాత్రమే పెట్టాడు, ఒక 2 ఇడ్లీ మాత్రమే. ఇక నీకు భోజనం లేదు. వాటితోనే సరిపెట్టుకుని దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలి. ఈరోజు నీకు 10 రూపాయలే ఇచ్చాడు, ఇక డబ్బులు లేవు. ఆ 10 రూపాయలతోనే సరిపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విచిత్రమైన సంగతి చూడండి. అక్కడ ఏ దిండు దొరకలేదు, ఒక రాయినే దిండుగా చేసుకున్నాడు. అంటే ఒక కష్టాన్నే ఇష్టంగా చేసుకున్నాడు. ఒక రాయినే తనకు ఒక బలిపీఠంలా మార్చుకున్నాడు. తన యొక్క మధ్య దారిలో ఎవరూ లేని ఒంటరి ప్రయాణం, మధ్య దారిలో ఒక చోట ఎవరూ లేరు, ఏ మనిషి లేడు, ఏ తోడు లేదు. అక్కడ ఒంటరిగా నిద్రపోతున్నాడు. ఒంటరి బ్రతుకు. కొన్నిసార్లు ఒంటరి వారమైపోతాం. మన చుట్టూ ఎవరు ఉండరు, మనల్ని నానేవారు ఎవరు ఉండరు, మన యోగక్షేమాలు కనుక్కునేవారు ఎవరు ఉండరు, అన్నం తిన్నావా అని అడిగేవారు ఉండరు, నీళ్లు త్రాగేవా అని అడిగేవారు ఉండరు. నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి, నీ కన్నీరేంటి, నీ దుఃఖం ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు అలా నీరసంతో ఉన్నావు అని అడిగేవారు కూడా కనిపించరు. ఎందుకు అలా బెంగతో ఉన్నావని అడిగేవారు కనిపించరు. కానీ మన దేవుడు, ప్రైజ్ ద లార్డ్, ఆయన మనతో కూడానే వస్తూ ఉంటాడు. ఏ సమస్యనైతే అనుభవిస్తున్నావో, ఏ చోటైతే నువ్వు అద్దె కట్టలేకపోతున్నావో, ఏ ఇంటికైతే అద్దె కట్టలేకపోతున్నావో, ఒక రోజున ఆ ఇల్లునే నీవు కొనబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే పండుకోవటానికి మంచము లేక, తలదిండు లేక, ఒక రాయినే దిండుగా చేసుకొని నిద్రపోతున్న యాకోబుతో దేవుడు దర్శించి మాట్లాడుతున్న విషయం,
నీవు పండుకొని ఉన్న ఈ భూమే నీకే ఇచ్చేస్తున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నివాసం లేదు, అక్కడ ఇల్లు లేదు పండుకోవటానికి. బయట అరణ్యం, అక్కడ పడుకున్నాడు, దారిలో పడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితం కొన్నిసార్లు అందరికీ వేడుకగా, అందరూ చూసి ఆహా అని నవ్వుకునేటట్లుగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన ఓర్పు ఎంతవరకు ఉందో అని చూస్తూ ఉంటాడు. మన ఆర్థిక ఇబ్బందులను చూస్తే కన్నీళ్ళు ఆగవు. పగలంతా పనిచేసి రాత్రి ఏడవటానికి కూడా చోటు దొరకక బాత్రూంలోనికి వెళ్ళిపోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళు ప్రభువు చూస్తున్నాడు. నీ ఏడుపును ప్రభువు చూస్తున్నాడు. నువ్వెక్కడున్నావో ప్రభువు చూస్తున్నాడు. ఆ స్థలం నీదైపోతుంది, ఆ చోటు నీదైపోతుంది. దిగులు పడకు, దీవెన మెండుగా రాబోతుంది నీ మీదకి. ఇదిగో యాకోబు, తూర్పుకి వెళ్ళు, పడమరకు వెళ్ళు, ఉత్తరానికి దక్షిణానికి కూడా వెళ్ళు. ఎంత దూరం వెళ్తావో అదంతా నీకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన దీవెనండి, ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఇలాంటి వాగ్దానం ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా ఇస్తారా? మన దేవుడిస్తాడా? ఆమేన్. ఒక్క పూట అన్నము దొరికితే ఎంతో ప్రశాంతంగా రోజంతా గడిపేయచ్చు అన్న జీవితంలో నీ ఉంటే, ఒక్క పూట కాదు ప్రతి పూట అనేకులకు భోజనం పెట్టే స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 20 నుండి 23 వరకు చదివితే, అలాగే 41వ అధ్యాయము 39 నుండి 43వ వచనం వరకు చదివితే అక్కడ యోసేపు చరిత్ర కనిపిస్తుంది. ఏమిటో తెలుసా? మనందరికీ పరిచయమే. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. కానీ దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. ఎస్, దేవుడు చెరసాలను ప్యాలెస్గా మార్చేస్తాడు. తెలుసు యోసేపుకే. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, చెరసాలలో ఉన్న యోసేపు అదే చెరసాల అతనిని రాజ్యానికి, ఆ దేశానికి ఐగుప్తు ప్రధానిగా చెరసాల నిర్ణయించింది. అంటే ఒక చెరసాలలో ఉన్న జీవితాంతము చెరసాల కాదు, అది ట్రైనింగ్ ప్లేస్. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితం ఒక చెరసాలలా ఉందేమో, బంధించబడిపోయి ఉన్నావేమో. ఆర్థిక పరమైన బంధకాల చేత, కష్టాలు అనే బంధకాల చేత, శ్రమ అనే బంధకాల చేత, ఎవ్వరూ లేని దిక్కులేని పరిస్థితి అనే బంధకాల చేత బంధించబడి ఉన్నావేమో. నీ యజమానుల దగ్గర నిన్ను సరిగా ప్రేమించని వారు ఉన్నారేమో. నీ యజమానులు త్రోసివేస్తున్నారు, నీ ప్రక్కనున్న వారు త్రోసివేస్తున్నారు. అందరికీ నీవు దూరం అయిపోతున్నావు. ఏ దిక్కు లేని పరిస్థితి ఏర్పడిందా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడా? ఆ స్థితి నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని పోతుంది. ఆ లేని స్థితి, ఆ దిక్కులేని స్థితి ఉన్నత స్థితికి తీసుకుని పోతుంది. చెరసాల రాజ్యాధిపతిని చేసింది యోసేపును. నిన్నెందుకు చెయ్యడు దేవుడు? ఆయన మహా కనికరమ గలవాడు. నీ జీవితాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే కనికరము గలవాడు
మన దేవుడు భూమి మీదే కాదు, ఆకాశం మీదే కాదు, ఎక్కడైనా ఆయన లాంటి కనికరము గల వారెక్కడ దొరకరు మనకి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చెరసాల రాజ్యాధిపతిని చేసిందే. ఆమేన్. రాయిని తలదిండుగా చేసుకున్న ఆ రాయి యాకోబుకి, ఆ రాయి ఎక్కడుందో ఆ భూమి అంతటిని ఆ రాయి స్వాస్థ్యముగా ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అదే కష్టం. ఏ కష్టమైతే నీ దగ్గర ఉందో దానిని ఇష్టంగా తలదిండుగా మార్చుకో. ప్రశాంతంగా ప్రభువుని స్తుతించుకో. నీకిచ్చిన రేకుల షెడ్ అయినా పర్వాలేదు. ఆ రేకుల షెడ్లో నుంచి దేవుడు పెద్ద అపార్ట్మెంట్స్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. పెద్ద విల్లాస్లోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ అద్భుతమైన అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నీవు ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఖచ్చితంగా నీ చరిత్రే మార్చేస్తాడు ఆయన. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూస్తే అక్కడ మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర గడిపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర గడిపితే ఆ అరణ్యం ఇజ్రాయేలీలకు 20 లక్షల మందికి ఒక నాయకుడిగా, ఒక యజమానుడిగా, ఒక అధిపతిగా, ఒక అధికారిగా చేసేసింది ఆ 40 సంవత్సరాల అనుభవం. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఈ కాలంలో ఒక జీవితకాలం. ప్రియ దేవుని బిడ్డ, ఎంతవరకు ఓర్చుకోగలవు నీవు? ఎంతవరకు ఓర్చుకోగలవు? నీ ఓర్పును దేవుడు సహిస్తున్నాడేమో, నీ ఓర్పును దేవుడు పరీక్షిస్తున్నాడేమో, నువ్వెంతవరకు సహించగలవో అని ఎదురు చూస్తున్నాడేమో, నీ విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడేమో. దేవుని పాదాల దగ్గర పడి ఉంటే నీ జీవితం గొర్రెలను మేపడమైనా కావచ్చు, చెరసాల జీవితమైనా కావచ్చు, అరణ్యములో రాళ్ల మధ్యలో పండుకొనే బ్రతుకైనా కావచ్చు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు. మోషేను గొర్రెల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఇజ్రాయేల్ జనాంగానికి ఒక నాయకుడిగా చేసేశాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ అదృష్టం నీకు కావాలంటే, ఈ మహాకృప నీకు కావాలంటే ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండు. ఏ స్థితి అయినా సరే కనిపెట్టుకొని ఉండు. నీ స్థితి మారిపోతుంది. రాయి దిండుగా, దీవెన మెండుగా. కష్టాన్ని ఇష్టపడు, ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. కండ్లు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రెడిలి వేరియర్ ఎథియోనాన్ దారాశుకర్య లాతృతి కమర రెడిలి కూరియ భేరి శుధార హసంద్ర ధకరి అనంద్రవే. సహోదరుడా రామచంద్ర, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఏర్పడిన సమస్యలను బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీ కుటుంబం నిన్ను వెలివేస్తూ నిన్ను దూరం పెడుతున్న సందర్భాలను బట్టి నీవు నష్టపోతున్నా, నీ యొక్క జీవితంలో వేసారిపోయి ఉన్నావు, దిగులు పడుతున్నావు. రామచంద్ర, దేవునితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నేనున్నాను నీ పక్షముగా. నేను నిన్ను నిలవబెట్టి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాను. రైలియా క్రోధరి అనంద్రి షెబి కభా రస దురవే. హల్లెలూయా. సహోదరి సహిత దేవునితో మాట్లాడుతున్నాడు. సహిత, నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు. నీ లోపల భయంకరమైన వ్యాధి ఉంది, ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావు. దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆ భయంకరమైన HIV వ్యాధి నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. రోక్రి భేండియన్ ట్రిలియ నామా రసో ధొరి కరియనెందురదరవే. సహోదరి శ్రావణి దేవునితో మాట్లాడుతున్నాడు. శ్రావణి, నీ జీవితంలో భర్తను కోల్పోయావు,
నీ పిల్లలు ఎదిగిపోయారు, వారికి వివాహాలు చేయడం చాలా కష్టమైపోతుంది కదా, నీ జీవితంలో నేను చేయగలను అనుకుంటున్నావు. కుమారి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పిల్లలకు నేనే వివాహాలు చేయబోతున్నాను, దిగులు పడకో. రిషలి కరాంధ్రదవే రెబెలి కురుద సదరమా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. రోలి పేరు డీరి శుభారవే. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించి అభిషేకించండి, గొప్ప విడుదలను కృమ్మరించండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరే చూస్తున్నారు. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నా, చేతబడి శక్తులతో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగాలు లేక బాధపడుతున్నా సరే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఫోన్ కలిసిందంటే దేవుడు మీకు విడుదల ఇచ్చాడని అర్థం. కొన్ని వందల మంది, వేల మంది చేస్తూ ఉంటారు, వెంటనే కలవదు, తర్వాత అయినా కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. ఆమేన్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిర నిర్మాణానికి మీ చేతులు కలపండి. ఈ మందిర నిర్మాణంలో ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే మీ ఆర్థిక సహకారమును ఈ మందిరానికి అందిస్తారో, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా మందిరానికి మీ చేతులు చాపి చూడండి. మీ జీవితాలను దేవుడు ఎలా అభివృద్ధి చేస్తున్నాడో, చేయబోతున్నాడో చూడండి. ఆమేన్. మరో విషయం, నన్ను కలవాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ అయినా పెట్టండి, తప్పకుండా మీకు టైం ఇస్తాను. అలాగే మీ ప్రాంతంలో ఎవరైనా సేవకులు లేకపోతే, సేవకులు కొదువుగా ఉంటే తప్పకుండా కాల్ చేయండి. నేను మీ వద్దకు సేవకులను పంపిస్తాను. తప్పకుండా దేవుడు మీ పక్షముగా నిలబడి మీకు ఆయన కృపనిచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.